మా మంగ్లీ మనకు 15 లక్షలు వస్తాయని అప్పుడే లెక్కలేసింది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అని. అవి గిప్పుడేడొస్తాయని నేను చెప్పిన. కానీ మోడీ సార్ నిన్న మాట్లాడింది చదివినాక నాకు కూడా చిన్నగా ఆశ పుట్టింది. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, అప్పులు తీర్చేయాలని. ఇన్ని రోజులంటే సార్ ఊకున్నాడు కానీ ఈ గిడిచిపెట్టేటట్టు లేడు. సామధాన భేద దండోపాయాలన్నీ చేస్తున్నాడు. మోడీ సార్ని ఒకవైపే చూసినాం, హీగిప్పుడు రెండో వైపు చూడబోతున్నాం. నల్లపైకం శ్రీమంతులు మీరే మూలకు దాచుకున్నా మంచిగా నుండ్రికి ముచ్చట. ఈ నెల 30 దాకానే మీకు టైం ఉంది. మర్యాదగా చక్కగా పోయి ఏ దేశం బ్యాంకులు ఎంతున్నదో లెక్కలు చెప్పుండ్రి. మోడీ సారే కాపాడతాడు, లేదంటే తోలు తీసి దండానికి ఆరేస్తాడు. టైం దాటినాక ఏం జరిగినా నన్ను అడగద్దని వార్నింగ్ ఇస్తున్నాడంటే సారు గట్టిగానే ఉన్నట్టు లెక్క కాదా మరి. ప్రధానమంత్రి కొలువుకి ఎక్కిన కాంచెల్లి మా అయ్య కదరా ఎడదాసుకున్నారో చెప్పుండ్రి. మూడో కంటికి తెలియకుండా నేను చూసుకుంటా అని బతిలాడతా అంటే ఎవ్వలన్న శవున పెడుతుండ్రా. అన్నంత పని చేసేదాకా చూడకుండ్రి. గెలిపిస్తే నల్లపైకం తెచ్చి మనిషికో 15 లక్షలు వంచుతా అని ఒట్టు పెట్టిండు. 120 కోట్ల మందికి ఇచ్చిన మాటను మోడీ సార్ తప్పుతాడా? గుంజు కచ్చి వంచుతాడు తప్పకుండా. కాబట్టి బ్యాంకులలో అకౌంట్లు లేనోళ్ళు జల్దీన పోయి తీసి పెట్టుకుంటే మంచిది.